క్లారిటీగా ఉన్నప్పుడు, ట్యూన్ ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు ట్రావెల్. ఉన్న చోట్లోనే పని జరిగిపోతుంది. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడు రామ్. అండ్ విల్ గివ్ ఆల్ అవుట్ ఫ్రీడమ్ మనకి. ఓకే. సో అలా ఒకటి వాతావరణం ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈక్వల్ ఇన్స్పైరింగ్ ఆర్ ద ట్యూన్స్ ఫ్రమ్ విశాల్ చంద్రశేఖర్. మనకు అది తెలుసు. ఆయన ఆల్రెడీ సీతారామం ఇవన్నీ గ్రేట్ మూవీస్ ఇచ్చారు. తర్వాత తన దగ్గర ఉన్న ఇదేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు సినిమాల్లో సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ అక్కడక్కడ 10-15 సిచ్యువేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. బట్ ఒక ఏమంటాం టెంప్లెట్ సిచ్యువేషన్ అయినా కానీ ఈ వుడ్ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ సినిమాలోనే ఒక టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది. రేపు ఇవాళ రేపు రిలీజ్ తెలిస్తే మీకు అర్థం అవుతుంది, చూస్తే వింటే మీకు అర్థం అవుతుంది. దాన్ని రెగ్యులర్ లెక్కలో ట్రీట్ చేయొచ్చు, బట్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి దాన్ని వేరే కలర్ ఇచ్చి వేరే ట్రీట్ చేసి ఆ కొత్తదనాన్ని ప్రయత్నం చేసే మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో అలా ఉన్నప్పుడు మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. సో 4 ట్రాక్స్ ఆల్రెడీ దర్శనమే మంచి పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత నిన్న మన రిలీజ్ అయినటువంటి బల్లే కూడా బాగా ఫేవరెట్ కేరళ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదిపోయింది నాకు. మీ లాస్ట్ అన్నింటిలోకి ఫేవరెట్ ఇప్పుడు నారీ నారీ మన టైటిల్ సాంగ్. ఆ సాంగ్ రాయడం చాలా కష్టం. ఎందుకంటే వేరే అదొక వేరే మీటర్లో ఉంటుంది. దానికి న్యాచురల్గా మనం పాడుకునేలాగా రాయాలంటే చాలా కష్టం. సో దట్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ సార్. ఈవెన్ డూయింగ్ దట్ సాంగ్ ఆల్సో ఇట్ వాజ్. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. విశాల్ నేను చెప్తున్నాను స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ది సేమ్ సాంగ్. అది రెగ్యులర్గా ట్రీట్ చేయొచ్చు, కరెక్ట్. బట్ మ్యూజికల్గా వేరే ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన, వేరే కలర్ ఆఫ్ ది సాంగ్ అయిపోతుంది. సో దట్ బికమ్స్ ఎ టెంప్లెట్ సాంగ్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో అలాంటి ఒక టెంప్లెట్ బాగా కుదిరింది ఆల్బము. అండ్ ఇంకొక ఈ మూవీలో ఆయన అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్ అంటే బేసిక్గా మనం ఏ సినిమా కథలు తీసుకున్నా హీరో అనేవాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషను ఏదో ఒక అది వ్యక్తపరచడం కోసం మనం ఒక పాట రూపంలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అది కథ ఏదైనా కానివ్వండి, అక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ అదే. మరి అదే సిచ్యువేషన్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ప్రతి డైరెక్టర్ చెప్పినప్పుడు సో ట్యూన్ డిఫరెంట్గా ఇవ్వాలి. సరే అది చెప్పిన తర్వాత మళ్ళీ లిరిక్ రైటర్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కొత్త పదాలు దానిలో వేసి మనకి మళ్ళీ సేమ్ పాట విన్నట్టు ఉండకూడదు. అందులో ఈసారి మేము కొంచెం కొత్తగా వెళ్ళాం. ఆ పాట కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, లిరిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ లిరిక్స్ చాలా కష్టం రాయటం అంటే. ఎందుకు అంటే నారీ నారీ నడుము మురారి టైటిలే వినగానే జనాల మనసులోకి వచ్చే కథ వేరు, కానీ సినిమాలో యాక్చువల్ కథ వేరు, పాయింట్ వేరు. సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోవడం ఒకటే పాయింట్, బట్ ఈ కథ వేరు. సో దాని తగిన టైలర్ మేడ్గా రాయాలి ఆ పాట. సో బేసికలీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే కొత్త పాటలు వస్తాయి. ఇవాళ రేపు వస్తుంది ఆ పాట. నాకు చాలా బాగా నచ్చిన పాట అది. ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉందని విన్నాను. అది లాస్ట్ లో వస్తుంది. మీకు అది సర్ప్రైజ్ కాబట్టి సర్ప్రైజ్ అదంతే, రివీల్ చేయకూడదా? చేయకూడదు. అది రిలీజ్ చేస్తారా? చేస్తాం ఆబ్వియస్లీ, బట్ మూవీతో రిలీజ్ చేస్తారా? బిఫోర్ మూవీ రిలీజ్ బిఫోర్. ఓకే, నైస్. ఒక్క మాట మాత్రం చెప్తాం అనిపిస్తుంది. ఇట్ విల్ బి ఏమంటాం, ఇట్ విల్ బి ట్రిబ్యూట్ టు ఆల్ ద విమెన్ ఫ్రాటర్నిటీ. ఆడవాళ్ళకి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్ లాంటి పాట అది. ఇట్ విల్ కమ్ త్రూ ది ఫిల్మ్స్ కంటెక్స్ట్ ఓన్లీ. హీరో గారి మైండ్ వాయిస్ నుంచి వచ్చే పాటే, బట్ ఆడవాళ్ళకి ఫిట్టింగ్ ట్రిబ్యూట్ అది ఆ పాట. నిజంగా రాసి నేను చాలా పొంగిపోయాను. లాస్ట్ మినిట్లో వచ్చింది ఆ పాట రాయాలి అని చెప్పేసి. మంచి కాన్సెప్ట్ చెప్పాడు రాము. ఇట్ విల్ బి బ్యాంగర్. ఈ 3 పాటలను మించి ఉంటుంది అది. ముందుగానే మీకు థ్యాంక్స్ ఆడవాళ్ళ కోసం ఒక సాంగ్ ట్రిబ్యూట్ చేస్తున్నందుకు. యూట్యూబ్లో చూసాము, టెలివిజన్లో చూసాము. ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఏంటి? చెప్పకూడదు. బట్ ఐ టోటలీ రెస్పెక్ట్ హర్ బికాజ్ అంటే తను అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక తనని చూసి మా సినిమాలో ఇంకో వేరే క్యారెక్టర్ అన్నమాట టోటలీ. ఫస్ట్ టైం ఆఫ్ సెట్ చూస్తున్నా ఇక్కడ చూసి లైక్ అమ్మ ఫైనల్లీ అంటే తను తెలుసు సిరి మామూలు బయట చూస్తుంటాం కదా, బట్ మా సినిమాలో నాకు అది మా క్యారెక్టరే గుర్తు. ఎందుకంటే రోజు ఆ కాస్ట్యూమ్లో అలానే చూసి అలా అలవాటు అయిపోయింది. బట్ ఈ క్యారెక్టర్ ఒప్పుకుని తను చేయడానికి నిజంగా గట్స్ ఉండాలి. నాట్ ఎవ్రీబడి యాక్చువల్లీ క్యాన్ డూ ఆర్ షుడ్ హ్యావ్ ద గట్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ రోల్. So she believed in the film and I think I respect that. Thank you so much, sir. And because చేయాల్సిన అవసరం లేదు, but I'm sure she did it because it needs guts. ఒక woman గా ఉండి అంత యంగ్ woman ఉండి
అంత అందంగా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసారు. ఏదో తప్పే ఉంది. ఇంకో 4 రోజుల్లో తెలిసిపోతుంది. అప్పుడు చూద్దాం. So I want people to appreciate her guts. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ శర్వ గారు. Almost But ఈ credit చెప్పారండి. అయితే మన డైరెక్టర్ కి వస్తుంది. ఎందుకు అంటే నేను ఐ వాజ్ షూటింగ్ అనమాట ఆ టైంలో. సార్ ఇలా కాల్ చేసి డైరెక్షన్ టీం వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా ఒక రోల్ అనుకుంటున్నామండి అని ఆ రోల్ గురించి చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓకేనండి సరే అండి బాయ్ అని పెట్టేసా. అండ్ దెన్ హీ కాల్డ్ మీ అండ్ సిరి యూ కమ్ టు ఆఫీస్, ఒకసారి కథ విను, క్యారెక్టర్ విను, అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు బిలీవ్ చేయకపోతే ఓకే నీ ఇష్టం, దాట్స్ అప్ టు యూ అని చెప్పారు. అండ్ దెన్ నేను మళ్ళీ ఆఫీస్కి రావడం, ఆ క్యారెక్టర్ వినడం, అండ్ ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని వినగానే ఆ వైబ్ వచ్చేసింది నాకు. అండ్ దెన్ నేను చేద్దామని అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అయితే చెప్పరంట అంటారు క్యారెక్టర్. చూసేస్తారు మీరు. Jan 14th వరకు వెయిట్ చేయాలి ఇంకా. ట్రైలర్ లో బిట్స్ వస్తాయేమో చూద్దాం. ఓకే ఫైన్. రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే ఏమో ముందే చెప్పకూడదు కదా. తర్వాత రిలీజ్ అయిన రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఇన్స్టాగ్రామ్ అంతా మీమ్స్ వస్తాయి. బాగా వస్తాయి. వైరల్ కంటెంట్. మేము పెడతాంలే. ఓకే సో సిరి, ఇప్పుడు నువ్వు వైజాగ్ కదా, నీకు వైజాగ్. సో సంక్రాంతి పండగ అంటే మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు? నీకేమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అసలు పండగ అంతా అక్కడే ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది. లైక్ వైజాగ్ 4 పాయింట్లు వదులు, ఆ ఊర్లో ఏం జరుగుతుందో. లైక్ అందరూ కలిపి ఏం చేస్తారనా, అంతే. పిండి వంటలు, కైట్స్ ఎగరేస్తాం ఈవినింగ్. మా మామయ్యలు వాళ్ళు ఆడుకుంటారు, కార్డ్స్ ఆడతారు, ఓకే ఫుల్ చికెన్ తింటాం. నైస్. సో సంయుక్త గారు, మీది కేరళ కాబట్టి యాజ్ అ మలయాళీ మీరు సంక్రాంతి చేసుకుంటారు కదా. We have Sankranti. డిఫరెంట్ నేమ్ Different. No, Sankranti is a name. Okay. But the way it is celebrated is little కొంచెం different అనమాట. అంటే the concept is that goddess Lakshmi is coming. So illa anta clean chesi, bringing in that new auspicious energy, and we'll put that is the only time Kerala lo we'll put mehendi. అంత డిజైన్ ఏం కాదు, ప్రాపర్ సంక్రాంతి మెహందీ డిజైన్ అంటే ఇక్కడ ఒక రౌండ్ క్యాప్, క్యాప్ దట్. సో దట్ ఈస్ దట్. బట్ ఓల్డ్ థింగ్స్ అన్ని, సో దట్ ఈస్ అ టఫ్ టైమ్ ఫర్ అస్ బికాస్ మనకి ఇమోషనల్ కనెక్ట్ ఉన్న ఏదో బుక్, టాయ్స్ ఇవన్నీ చిన్నప్పుడు ద పేరెంట్స్ దే విల్ టేక్ ఇట్ అవే, దే హావ్ టు త్రో అవే ఇంత నెగటివ్ గా క్లటర్డ్ గా ఉండకూడదు అని. దట్ ఈస్ దేర్. నేను స్కూల్ బుక్స్ వేయడానికి చాలా ట్రై చేస్తుండే కానీ అవ్వదు. ఓకే, సో హౌ అబౌట్ యూ? యు ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. I think it's very similar to Kerala, but just we don't put mehendi since the cleaning of the clutter and like family time and a lot of sweets we do. But it's not as big as a festival as it is in Hyderabad. Okay. It is South or Andhra? Yeah, in South I think Pongal and Sankranti is a very big festival. In our house it is just like in Maharashtra it's just cleaning and welcoming a good vibe and a family time. What's the, do you have any specific dish that you We call it a tilgul. Tilgul, it's like a sesame seed laddu. నువ్వులుండలా? Tilgul is what we call it. But yeah, that we actually give it to neighbors first. We make it a lot and then we give it across to the nearby neighbors. నువ్వులుండలు చేసిస్తారు. Yeah, and kites also. I've actually never been in a kite fight, but my brothers and all they do it all the time. మీకు కూడా ఉందన్నమాట కైట్ ఫైట్. ముగ్గులు, రంగోలి. In my hometown we celebrate properly Pongal because Palakkad is very close to Tamil Nadu anamata. So that is like 4-5 days of celebration. That's fun. పొంగల్ ముగ్గు అవన్నీ వేస్తారు. That is there, and there is something called Matu Pongal. Yeah, Matu Pongal. Yeah, so that it's fun. శర్వా గారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? Kites బాగా కైట్స్ ఎగరేయడం. వాడిని ఇప్పుడు సార్ ఎట్లా సార్ మామూలుగా డీజే పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ సేమ్ డాబాలు ఎక్కి సౌండ్ డీజేలు కాట్, అదే కాటే అవతల కైట్ మాంజాలేమో అక్కడ చార్మినార్ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకునేవారు. ఎప్పుడన్నా కట్ అయిందా సార్ మాంజా? ఎప్పుడు లెటర్స్ కూడా పంపిస్తారు kites కి. అక్కడ పంపిస్తారా? కైట్స్ తో లెటర్స్ అంట. ఈవిడికి ఏమో లెటర్లు వచ్చినట్టు అంటే చిన్న పేపర్ లో రాసి వెళ్తుంది అది ఇలా ఇలా ఎగరేస్తుంటే. ఏంటండి? పెంటయ్య మాంజా అని దొరుకుతుంది పెంటయ్య మాంజా చార్మినార్ లో.
ఐ థింక్ ఇప్పటికి ఫేమస్ ఫేమస్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు, రీల్స్లో ఎక్కువ వైరల్ అవుతుంది. పెంటయ్య మాంజా. ఓకే, మీరండి సంక్రాంతి ఎలా చేసుకుంటారు? సినిమాలు ఎక్కువ చూస్తుంటారు. ఓ యా, సంక్రాంతి అంటే సంక్రాంతి సినిమాల అంటేనే పండుగ సినిమా. కాబట్టి చూసారా ఎలా ఇరికిచ్చాను. అక్కడ కూడా ప్లగ్ ఇన్ చేస్తారు మూవీ. సో ఇట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మనకి. యాక్చువల్ సంక్రాంతి అంటేనే ఫస్ట్ మా ఊళ్ళో కొత్త బట్టలు కొనిస్తారు, అవన్నీ ఓకే. అవి చింపుకునేదాకా టికెట్ల కోసం కొట్లాడుకొని వెళ్ళి సినిమాలు చూసి. మీరు ఏంటండి టీఎఫ్ఐ బానిస అంటుంటారు కదా, ఆ కేటగిరీలోకి? బేసిక్ గా అందరూ అదేనండి, బయట చెప్పుకోరు అంతే, మనం చెప్పుకుంటాం అంతే. సో చాలా మంది రిలీజ్ రోజు ఆ సినిమా చూసేయాలనే ఆతృత ఇవన్నీ ఉంటాయి, అలా వచ్చింది. సో లక్కీగా ఈసారి అనుకోకుండా చిన్నప్పటి నుంచి సంక్రాంతి సినిమాలు చూస్తుంటే నా సినిమా కూడా సంక్రాంతికి రావడం, సో అదో తెలియని ఎక్సైట్మెంట్ అండ్ చిన్న టెన్షన్. బట్ ఈసారి అన్ని ఎంటర్టైనింగ్ సినిమాలు, అన్ని 5 ఫిల్మ్స్ వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు హిట్ అయ్యి ఒక పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవ్వాలి ఈసారి అని వీఆర్ ఆల్ ప్రేయింగ్. మీరు కాంపిటేటివ్ గా కన్నా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారా? Yes, obviously. చాలా సినిమాలు వస్తున్నాయి. అందరు మరి మన ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్న సినిమా, నవీన్ పోల్శెట్టి సినిమా, రవితేజ గారి సినిమా, ఇంతమందితో మనం కూడా వస్తుంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ వన్ ఆర్ వన్, ఇట్స్ వన్ అండ్ అదర్. సో ఈచ్ అదర్ అందరం కలిసి ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దామని వీఆర్ ప్లానింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు, నిన్న స్టేజ్ మీద మా పేరు కూడా చెప్పారు, మా సినిమా పేరు చెప్పి, అండ్ ఆయన అందరినీ కంగ్రాచులేట్ చేశారు. సో ఫ్రమ్ టీమ్ నారి నడుమునరి హోల్ సంక్రాంతి ఫిలిమ్స్ అన్నిటికీ కూడా వీఆర్ విషింగ్ ఆల్ ద సక్సెస్. వావ్, నైస్. అండ్ ఆల్సో మన ప్రొడ్యూసర్ గారు అనిల్ సుంకర గారు, ఆయన కూడా హీస్ వెరీ వెల్ నోన్ ఫర్ సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు ఆయనవన్నీ సూపర్ హిట్స్. సంక్రాంతి ప్రొడ్యూసర్ అని పిలుచుకోవచ్చు యాక్చువల్లీ. సో ఆ విధంగా చూసుకున్నా మనకి ఏ యాంగిల్ నుంచి చూసుకున్నా మన వైపే అన్ని వైపులా అన్ని ఉన్నాయి. సో ఎవ్రీవన్ విల్ మన వైపు కూడా. మన వైపు కూడా. ఓకే, సో అందరూ సంక్రాంతి ఎలా జరుపుకుంటారో చెప్పారు కదా, కానీ మేమందరం ఈ సంక్రాంతి మీ అందరితో జరుపుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నారి నారి నాడు అందరి సినిమాలతో పండుగ జరుపుకోండి, అందరి సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి అన్ని సినిమాలు ఆడి, సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఎప్పుడు ఆడాలి. అండ్ నేను ఒకటి చెప్పనా, ఒక కనెక్షన్ ఉంది. చెప్పండి. రామ్ జోగి శాస్త్రి గారు రాసిన పాట మీ శతమానం భవతిలో నేను పాడా. సో ఆ విధంగా కూడా అన్ని సినిమాలు బాగోవాలి, పండగని బాగా ఎంజాయ్ చేయండి అందరూ. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సంక్రాంతి 2026. మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. సో అదండి నారి నారితో శర్వ సంక్రాంతి విశేషాలు. మీకు డేట్ గుర్తుంది కదా?